మీ అక్కగారు కూర్చోవలసిన చోట్లో మీరు కూర్చున్నారేంటి? లేవండి లేవండి. అమ్మా, నన్ను రెండో కూతురుగా ఎందుకు కన్నావమ్మా? అమ్మా అచ్చరా, నన్ను రెండో కూతురుగా ఎందుకు కన్నావు? మొదటి కూతురుగా ఎందుకు కనలేదు? మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వు అక్కడుండుంటే ఏం చేసేదానివి? మీకు ఫోన్ చేసేదాన్ని. కానీ మీ అక్కేం చేసింది? మీ నాన్నని బతికించుకోవాలని ప్రయత్నించి తనే బండిలో వేసుకుని తీసుకొచ్చింది. తనకి డ్రైవింగ్ వచ్చు కాబట్టే తీసుకొచ్చింది, నాకు రాదు కదా. తనకి డ్రైవింగే కాదమ్మా, అన్నీ వచ్చు. ఎందుకంటే నీకంటే ముందే అన్నీ నేర్చేసుకుంది కాబట్టి. అన్నీ నడపడం నేర్చేసుకుందమ్మా మీ అక్క. కారు, బండి, జీవితం. అవునమ్మా, జీవితాన్ని కూడా నడిపించడం నీకంటే ముందే నేర్చేసుకుంది. ఇంటికి పెద్ద అంటే పెత్తనం చేసేవాళ్ళు కాదమ్మా, పెద్దరికంతో బాధ్యతతో ఇంటి నడిపేవాళ్ళు. అచ్చరా, అమ్మా పోనీలేమ్మా, చిన్నది, దానికేం తెలుసని ఇవన్నీ చెప్తున్నావు. పోనీ తననే ఈ మిగతా కార్యక్రమం చేయనివ్వు. అక్కర్లేదు. నాకు నువ్వేం ముష్టి వేయనక్కర్లేదు. నువ్వు చూపించేదయ్యా నాకు అస్సలు అక్కర్లేదు. అది కాదు చెల్లి. వద్దు, నన్ను చెల్లి అని పిలవద్దు. ఆ పిలుపులోనే నేను అక్కనన్న గర్వంతో నన్ను తొక్కేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. చెల్లి అంటే చిన్నదనే కదా అర్థం. అందుకే అందుకే నువ్వు నన్ను చెల్లి అని పిలవద్దు. నాకు తెలుసు ఇలాంటి అవమానమే ఇక్కడ జరుగుతుందని నాకు తెలుసు. అందుకే నేను రాకూడదు అనుకున్నాను. కానీ అక్కడున్న ఆ దిక్కుమాలిన వాళ్ళ కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. నాకు అవమానం జరిగిన చోట ఇంకా నేను ఒక్క క్షణం కూడా ఉండను. వెళ్తాను. నేను వెళ్ళాక మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నీ నాన్న చచ్చిపోవడంతోటే నీకు ఆయన మీద ప్రేమ చచ్చిపోయిందని తేలిపోయింది. ఇంక తేలాల్సింది ఒక్కటే, మీ అమ్మంటే నీకు ప్రేమ ఉందా లేదా అని. అమ్మా, అవే మాటలు. నువ్వంటే ప్రేమ లేకపోవడం ఏంటి? అసలు నాన్నంటే నాకు ప్రేమ చచ్చిపోయిందని ఎవరు చెప్పారు? ప్రేమ సావకపోతే ఇక్కడ మీ నాన్న కార్యక్రమం పూర్తవ్వకుండానే నువ్వు వెళ్ళిపోతానని ఎలా అంటావు? అమ్మా, అంటే నాకు ఇక్కడ ఇంత అవమానం జరిగిన తర్వాత ఉండలేకపోతున్నానమ్మా. నిజంగా ప్రేమ ఉంటే ఉండాలి. ఉండలేనమ్మా. నాకు విలువ లేని చోట నేను ఉండలేను. ఉండి తీరాలి అచ్చరా. అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను ఇబ్బంది పెట్టకు. మనసు చంపుకొని నేను ఉండలేను. అచ్చరా, నువ్వు గాని గుమ్మం దాటి అడుగు బయటెట్టావో మీ నాన్న చనిపోయిన రోజే మీ అమ్మ కూడా చనిపోయిన రోజు అవుద్ది. అమ్మా అమ్మా ఏం మాటలమ్మా అవి? చెల్లంటే చిన్నపిల్ల కాబట్టి మొండిగా చేస్తుంది. దాంతో సమానంగా నువ్వు కూడా ఏంటమ్మా? నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే
నేను సావడం ఖాయం అచ్చరా. అమ్మా, అక్షర నీ మాట వినలేదని నిన్ను నువ్వు కాల్చుకుంటే తర్వాత మేమిద్దరం ఏమైపోవాలమ్మా? మమ్మల్ని అనాథాలను చేసేసి వెళ్ళిపోతావా? నా కడుపులోంచి వచ్చిన పిల్లలు నా కళ్ళ ముందే శత్రువులైపోతుంటే సూతు ఎలాగమ్మా బతికుండడం? అంటే ఇక్కడున్నప్పుడు ఎటూ నాకు స్వేచ్ఛ లేదు. కనీసం పెళ్ళైపోయాక కూడా నాకు నచ్చినట్టు బతికే స్వేచ్ఛ లేదమ్మా. అయితే మీ అక్కతో ఇంకెప్పుడు గొడవ పడినని చక్కగా కలిసిమెలిసి ఉంటానని మీ నాన్న మీద ప్రమాణం చెయ్యి. కుదరదమ్మా, నేను ప్రమాణం చెయ్యను. నువ్వు ప్రమాణం చెయ్యకపోతే నేను చచ్చిపోతాను అచ్చరా. అమ్మా, నా మొండితనం గురించి నీకు బాగా తెలుసు. నా ప్రాణాలైనా తీసుకుంటాను కానీ ప్రమాణం మాత్రం చెయ్యను. చూసావయ్యా నీ చిన్న కూతుర్ని ఎంత మొండిగా మాట్లాడుతుందో చూసావా? నేను సత్తానన్నా లెక్క చేయట్లేదయ్యా. ఇంక నేను ఎలా మార్చాలయ్యా? వీళ్ళిద్దరిని ఎలా కలపాలి? ఇది నా తలరాత అయ్యా, నా తలరాత. నేను జీవితాంతం వీళ్ళిద్దరూ శత్రువుల్లా కొట్టుకుంటుంటే సూత్తు బతకాల్సిందేనా అయ్యా? సూత్తు బతకాల్సిందేనా? వద్దయ్యా, నాకింక ఈ నరకం వద్దు. దీనికంటే నన్ను నువ్వే వచ్చి నీ కాడికి తీసుకుపోయ్యా. అమ్మా, పోనీలేమ్మా, చెల్లిని అలాగే ఉండనివ్వు. అయినా నేను గొడవ పడితే కదమ్మా మేమిద్దరం కొట్టుకునేది. అది నా మీద ఎంత కోపం పెంచుకున్నా నాకు దాని మీద ఇష్టం చచ్చిపోదమ్మా. నేను దానితో గొడవ పడను. నువ్వేం బెంగ పెట్టుకోకు. అమ్మా, మొదలుపెట్టిన కార్యక్రమం మధ్యలో ఆపితే మంచిది కాదమ్మా. ఆయన ఆత్మ శాంతించదు.
రేయ్ రేయ్, ఎవడైనా దగ్గరికి వచ్చాడో ఈ ఇల్లు శ్మశానం అయిపోద్ది. దమ్ముంటే రండిరా, రండి. రేయ్ దమ్ముంటే రండి, రండ్రా. రే ఆ కత్తులు కింద పడేసి వెనక్కి వెళ్ళండి రా. అయ్యో రమణ, సెలమా, ఏంటమ్మా ఇది? ఏంటిది? ఈ చందన తిలకం అంటే నరసింహకి ప్రాణం. ఎందుకంటే ఇదంటే అతని కూతుళ్ళిద్దరికీ ఇట్టం కాబట్టి. ఈ చందన తిలకం కోసమే నా మిత్రుడు నరసింహ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నా మీద గెలిచి ఈ చందన తిలకం తెచ్చి తన కూతుళ్ళకి ఇవ్వాలని ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయాడు. చివరికి గెలిచి చచ్చిపోయాడు. నాన్న చందన తిలకం తెచ్చాడనే ఆనందం నా కోడళ్ళకి లేకుండా చేశాడు. అందుకే అదే నా మిత్రుడి ఆఖరి కోరికగా అనుకుని ఈసారి చందన తిలకాన్ని మీ కానుగ్గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇదిగో చందన తిలకం, తీసుకోమ్మా. తీసుకోండి. ఇద్దరూ కలిసి తీసుకోండమ్మా. ఏంటి సెల్లమ్మా, ఇంకా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నావా? ఒక్క నిమిషం మావయ్య. మా అమ్మని అడిగితే తనే చెప్తుంది మావయ్య. మీరు అడగాల్సింది మా అక్కని. అంటే ఇది ఇది లహరి చేయించిందా? అవును మావయ్య, ఇదంతా మా అక్క ప్లాన్. మరి అక్కకి కాకపోతే ఇలాంటి ప్లాన్లు ఎవరికొస్తాయి? ఈ ఇంట్లో వాళ్ళు మా అక్క మాట కాకపోతే ఇంకెవరి మాట వింటారు? మీరేమో నా కోడళ్ళ నాకు శిక్ష వేయించింది కదా, కాబట్టి అంతా మర్చిపోయి ఉంటుంది అనుకుంటున్నారు. కానీ మర్చిపోలేదు మావయ్య. ఆ పగని అస్సలు మర్చిపోలేదు. అందుకే
మీ అందరికీ చెప్పాను మావయ్య, ఆవిడ్ని ఇంట్లో నుంచి పంపించేయమని. కానీ మీరెవ్వరూ వినిపించుకోలేదు. మా కోడలు అని నెత్తి మీద పెట్టుకున్నారు. మొగుడు వెళ్ళిపోయినా తాళి తెంపి తలకి స్నానం చేయించారే కానీ బయటికి మాత్రం పంపించలేదు. ఇప్పుడు చూసారా ఏం జరిగిందో? అయినా ఏదో అదృష్టం బాగుండి కత్తి మీకు దిగలేదు కానీ ఏమో ఈ ప్లాన్ రమణని పొడవడానికి కాదేమో, మిమ్మల్నే టార్గెట్ చేసిందేమో మా అక్క. అచ్చరా, ఏటి నువ్వు వాగుతుంది? వాగడం ఏంటమ్మా, కళ్ళ ముందు కనపడుతుంది కదా. పోనీ నువ్వే చెప్పు, సాంబాకి నువ్వేమైనా చెప్పావా? నేనెందుకు చెప్తాను? మరి ఇంకెవరు చెప్పుంటారు? అది సాంబానే అడగాలి. ఆడిప్పటికి లేవడు గాని ముందు రమణని ఆసుపత్రికి తీసుకెళ్దాం. రే, సాయం చేయండిరా. ఆ, పట్టండి. ఆ, ఎత్తండి. ఆ. అక్క, ఏంటక్క ఇలా చేసావు? నువ్విలా ప్లాన్ చేస్తే నువ్వే దెబ్బతింటావని తెలీదా అక్క నీకు? ఇప్పుడు నిన్ను అత్తయ్య మావయ్య ఇంట్లోకి రానిస్తారా? ఏంటో పాపం, మొన్న ఏసీపీ, ఇప్పుడు నువ్వు ఇద్దరు దేవరాజు గారి ఇంటి నుంచి గెంటే పడుతున్నారు. వస్తానక్క. అమ్మా, ఎందుకు ఇలా చేసావు సాంబా? ఎందుకు చేస్తున్నారు సాంబా? ఎవరి కోసం చేస్తున్నారు? ఇంకెప్పుడు మారతారు? ఆ ఇంట్లో చూస్తే వాళ్ళు, మన ఇంట్లో మీరు. ఇంకెప్పుడు రక్తపాతమేనా? ఒకరినొకరు చంపుకుంటూ ఉండడమేనా? ఇన్ని రోజులు నేను వాళ్ళందరిలో నుంచి హింసని కొద్ది కొద్దిగా తగ్గిస్తూ వస్తున్నాను. ఇప్పుడిప్పుడే అన్ని సర్దు మనుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడిప్పుడే మారుతున్న దేవరాజ్ మళ్ళీ పాత దేవరాజ్లా మారిపోతాడు. అసలు ఎందుకు చేసావు? ఇదంతా ఎందుకు చేసావు సాంబా? అమ్మా, ఇదంతా నా పన్నాగం కాదమ్మా. ఎవరు చేయమన్నారు? అది మన
మన అచ్చరమ్మ. అమ్మా అమ్మా ఎవరికమ్మా ఫోన్? ఇటీవల హరి వద్దమ్మా, నువ్వెవరికి ఫోన్ చేస్తున్నావో నాకు తెలుసు. దేవరాజుకి భారతీయులకి ఈ విషయం తెలియాలి. అమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? చెల్లి గురించి వాళ్ళకి చెప్తే చెల్లి జీవితం ఏమైపోతుందో ఆలోచించావా? చెప్పకపోతే నీ జీవితం ఏమైపోద్దో తెలుసా? నా జీవితం బాగుంటుందనడానికి పాడవుతుందనడానికి ఇక మాటలే ఉన్నాయమ్మా. కానీ చెల్లెలి జీవితం అలా కాదమ్మా. నా వల్ల చెల్లికి చిన్న చెడు కూడా జరగకూడదు. అది అసలే పద్మవ్యూహంలో ఉంది. అది పద్మవ్యూహంలో ఉందన్న విషయం దానికి కూడా తెలీదమ్మా. ఇందాక నేను మనిషిని కలిశాను బాబు. ఆ మనిషి చేతిలో నీ ఫోటో ఉంది. ఫోటోనా? ఆ, అది చూపిస్తూ అతను నీ గురించి అందరినీ అడుగుతున్నాడు. అంటే నా గురించి ఇక్కడ కూడా వెతకడం మొదలు పెట్టేశారన్నమాట. ఏటి బాబు